హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? చాలా రోజుల తర్వాత మీ మధ్యలోనికి రావడం జరుగుతుంది. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి, నీ మాట నా నోట ఉంచండి. శక్తి చేత, బలం చేత కాదు కానీ నీ ఆత్మ ద్వారా నడిపించండి. ఇక్కడ మీ సన్నిధి మెండుగా దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఈ దినాన మత్తయి సువార్త 9వ అధ్యాయం 20వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగం గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రం మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచెనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. మరి ఇక్కడ 12 ఏళ్ల నుండి రక్తస్రావం అనే బాధతో బాధించబడుతున్న ఒక స్త్రీని మనం చూడవచ్చు. రక్తస్రావం గల స్త్రీ, ఇది మనం మార్కు సువార్త 5:25లో చూడవచ్చు. లూకా సువార్త 8:43లో చూడవచ్చు. అయితే ఆమె వెళ్ళని వైద్యుడంటూ లేదు. ఆమె చేయించుకొని చికిత్స అంటూ లేదు. ఆమె దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయంట. జస్ట్ ఇమాజిన్, ఒక 12 ఇయర్స్ ఒకే బాధతో తను అక్కడే అదే పాయింట్‌లో అదే అస్వస్థతతో తను ఆగిపోయింది. ఇంక నా జీవితం ఇంకింతే, ఇట్లానే ఈ రక్తస్రావంతో నేను చనిపోతానేమో, నా జీవితానికి ఇంక నిరీక్షణ లేదు అనుకోనుంటే వేరేగా ఉండేది కదండీ! కానీ మార్కు సువార్త 5:25లో చూడండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టిన బాగుపడుతుననుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలో ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. అయితే ఆమె వెళ్ళని డాక్టర్ అంటూ లేదు. ఆమె పొందని చికిత్స అంటూ లేదు. ఆమె డబ్బులన్నీ ఖర్చయిపోయాయి. ఆమెకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మరి మీరు లేవ్యకాండం 15వ అధ్యాయం 25లో చూసినట్లయితే, ఒక రక్తస్రావంతో ఉన్న వారిని వేరుగా చూసేవారు. అపవిత్రులుగా, వారిని ముట్టుకుంటే యూదుల ఆచారం ప్రకారం వారు అపవిత్రులైపోతారు. కానీ యేసుప్రభువారు యూదా వంశావళి అయినప్పటికీ తను యేసుప్రభు స్వస్థతనిచ్చే దేవుడు ఉన్నాడు అని తను తెలుసుకొని, బహుశా తను అనుకోని ఉండొచ్చు, ఈ 12 ఇయర్స్ నేను ఎంతో ట్రై చేశాను, ఇంకా నా వల్ల అవ్వలేదు, కనీసం ఇది ఒక్కసారి ప్రభువుని ఒక్కసారి నేను ముట్టుకుంటే నేను స్వస్థత పొందుతాను అనుకున్నదేమో కదండి. మరి రక్తస్రావం, ఆ పీరియడ్స్ వచ్చినప్పుడు వచ్చే నొప్పంట రీసెంట్‌గా సైంటిస్టులు లెక్కలు కట్టారు. అదొక హార్ట్ అటాక్‌తో ఈక్వల్ అయిన పెయిన్ అని సైంటిస్టులు లెక్కలు కట్టారండి. నా సొంత విషయం కాదు. మామూలుగా సైన్స్ రివ్యూస్ అవి ఇవి చెప్తూ ఉంటారు కదా! మరి అటువంటి నొప్పిని పాపం ఆమె అన్ని సంవత్సరాలు భరించినప్పటికీ తను ఒక నిరీక్షణ కలిగింది. ప్రభువు మీద నిరీక్షణ పెట్టుకుంది. మరి ఆ ప్రాంతాలు తను బయలుదేరినప్పుడు ప్రభువు గురించి విన్నప్పుడు ఖచ్చితంగా నేను ఈయనని తాకితే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు అనుకొని ప్రభువు యొక్క అంగి ఒక చివరి వస్త్రం యొక్క చివరిన ముట్టుకున్నట్టు మనం చూడవచ్చు. ఆ వచనం మనం చదువుకుందామండి. 9వ అధ్యాయం, వస్త్రపు చెంగును ముట్టింది. మరి యూదులకు ఒక సాంప్రదాయం ఉంటుంది. ఎలా అయితే వారు వేసుకునే బట్టల మీద ఒక చెంగులాగా ఉంటే ఇలా చివరన ఇలాంటి తాళ్ళు ఉంటాయి. ఈ తాళ్ళు ఎందుకంటే దీనికి వారు ఆచార రీతిగా దేవుని ఆజ్ఞలకు వారు లోబడుతున్నారని, ఆ యొక్క వస్త్రానికి ఇటువంటి తాడులు, వరుసగా తాడులు ఉండాలి అని
అంటే అవి ఉన్నప్పుడు దేవుని వాక్యానికి వారు లోబడటానికి అంటే దేవునికి, దేవుని వాక్యానికి లోబడటానికి గుర్తుగా వారి యొక్క వేసుకునే వస్త్రం యొక్క చివరన, ఆ చెంగు చివరన తాడులుంటాయి. ఆమె వస్త్రం ఏమి ముట్టుకోలేదు గానీ, చెంగు చివరనున్న తాడులు ఇంగ్లీష్ బైబిల్‌లో స్పష్టంగా రాయబడింది. హెమ్ ఆఫ్ ద గార్మెంట్ అని. మరి ఆ అంచున ముట్టుకుంది. ఏంటంటే ప్రభువుని ముట్టుకుంటే చాలు అని. నిజంగా ఏదైనా వస్తువు ముట్టుకుంటే సైంటిఫిక్‌గా, ప్రాక్టికల్‌గా తీసుకుంటే ఆగిపోద్దా అండి? రక్తస్రావం కాదు కదా! కానీ ఆమె తన విశ్వాసంలో ఒక అడుగు ముందుకు వేసింది. ఏమని అంటే, యెస్, ఈయన స్వస్థపరచువాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఈయన వస్త్రపు చెంగును ముడితే నేను స్వస్థత పొందుతాను అని నమ్మింది, విశ్వసించింది, నిరీక్షణ పెట్టుకుంది. వెళ్ళి వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే తను స్వస్థత చూడగలిగింది. అంతేకాదు తన 12 సంవత్సరాల నుండి జరగని కార్యము మరి తన జీవితంలో జరిగింది. చాలా సార్లు మన జీవితంలో గూడా విసిగిపోతాం. నాకింక పిల్లలు కలగరు. ఇంక నేను చూపించుకొని డాక్టర్ లేడు. నేను వాడని వైద్యము లేదు. మరి నేను పోసిన డబ్బులు ఎంతో నేను చెప్పలేను. అంత పెట్టని ఇంక నా యొక్క సమస్యకు పరిష్కారం లేదు. ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ప్రభువే. మరి మనము విశ్వాసంతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా దేవుడు జవాబు ఇవ్వనే ఉన్నాడు. అది ఎటువంటి ఆగిపోయిన స్థితి, అది ఎటువంటి స్తంభించిపోయిన పరిస్థితి, ఇంకా ఈ 2,00,00,000 అప్పు తీర్చడం నా వల్ల కాదు, ఇది అసాధ్యం అనుకుంటే దేవుడు తీరుస్తాడు. ఇంకా నాకు వివాహం జరగదు, నాకు ఏజ్ బారైపోయింది నీవు అనుకున్నట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. అట్లే మరి తను స్వస్థపరచబడ్డ అమ్మ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచబడును అని అంటాడు ప్రభు. చూడండి, దేవుడు అవిశ్వాసం మధ్య క్రియ చేయలేడు. మన జీవితంలో అడుగుతున్నామండి, ప్రార్థన చేస్తున్నాం కానీ పొందుకోవట్లేదు అంటే అది మన యొక్క తప్పే. ఎందుకంటే మనం విశ్వాసం కలిగి ఉండట్లేదు. ఎన్నో అవిశ్వాసమైన మాటలు. 10 సంవత్సరాలయింది పిల్లలకి పుట్టక, ఇప్పటికిప్పుడు పుట్టేస్తారా ఏదో ట్రీట్మెంట్ చేస్తే అని అవిశ్వాసమైన మాటలు, సనుగుడు మాటలు, కృతజ్ఞత లేని మాటలు మనము మాట్లాడేవారుగా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీని మనం చూసినట్లయితే 12 ఏళ్ల బాధను దేవుడు ఒక్క చిటికలో, ఒక్క క్షణంలో ఆమెను బాగు చేయగలిగిన సమర్థుడు. ఈ దినాన నీవు అట్లా విశ్వసిస్తున్నావా? లేదు, ఇదంతా ప్రాక్టికల్‌గా అవ్వదు, సైంటిఫికల్‌గా అవ్వదు అని మనము మాట్లాడే అవిశ్వాసమైన మాటలు మాట్లాడుతున్నామా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య అయినా దేవునికి చెప్పుకో. దేవుడు తప్పకుండా నీకు విడుదలను కలిగిస్తాడు. మరి ఇటువంటి దేవుని యొక్క శక్తి వెంటనే ఆమె ముట్టుకున్న వెంటనే ఆయనలో నుండి ఒక ప్రభావం ఆయనలో నుండి బయటికి వెళ్ళినట్లు ఆయనకు అనిపించింది. మరి ఆయన అంత శక్తిమంతుడు కాబట్టి అనేకమైన స్వస్థతలు ఆయన చేసి ఉన్నాడు. అంతేకాదు, మీరు అపోస్తుల కార్యములు 5:15 ఒకసారి చదువుకుందామండి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. ఇక్కడ చూసినట్లయితే పేతురు గారిని చూసి అనారోగ్యంగా ఉన్నవారు మరి పేతురు గారి యొక్క నీడ పడిన, వారి మంచం మీద పడిన మేము స్వస్థత పొందుతామని విశ్వసించారు. నిజంగా దేవుడు తన బిడ్డలకు ఆయన శక్తిని ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు. ఆయన సర్వస్వం సమర్పించాడు. అంతేకాదు తమ బిడ్డలకు తన శక్తిని ఇచ్చాడు. అట్లే యేసుప్రభు వారు కాదు, మీరు నమ్మి విశ్వసించినట్లయితే నాకంటే గొప్ప కార్యాలు మీరు ఈ భూమి మీద జరిగిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ దినాన ఎక్కడ నీవు జీవితంలో ఎక్కడైనా ఆగిపోయి ఉన్నావా? ఒకవేళ ఆగిపోయి ఉంటే మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు, పరిస్థితులు చూసి భయపడిపోవద్దు, కానీ నీ కనులు దేవుని వైపు నిలిపి ఉంచు. అంతేకాదు దేవుని అందు విశ్వసించు. ఎలా? ఇప్పుడైతే మీరు అనొచ్చు,
అక్క ఇప్పుడైతే యేసుప్రభు వారు రావట్లేదు కదా! మరి ఆమంటే ఆ కాలంలో ప్రభు పర్యాటన చేసేటప్పుడు వెళ్లి ముట్టుకుంది. మరి మా సంగతి అంటే, దేవుని వాక్యాన్ని చదివి ప్రతి ఒక్క వాగ్దానాన్ని నీ నోటి ద్వారా ప్రకటించు, నమ్మి విశ్వసించు. ఖచ్చితంగా మనకి దేవుడు ఆ విడుదలని కలిగిస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికై వందనాలు ప్రభా. అవునైనా తండ్రి, ఒక రక్తస్రావం కలిగిన స్త్రీని ఎంతో అపవిత్రులుగా, అంటరాని వారుగా చూసే కాలంలోనైనా తండ్రి అయ్యా, మనుషులందరూ తిరస్కరించిన, మనుషులందరూ ప్రభా అయ్యా హేళన చేసిన, అదిగో రోగగ్రస్తురాలు అనుకున్న ప్రభా, నీవు దృష్టించి చూసావు ప్రభా. నీ కుమార్తెని, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అన్నావు నాయనా. అవును నాయనా, మమ్మల్ని ప్రభా ఏదో ప్రభా నీ బిడ్డలుగా చూసుకున్నావు నాయనా. మమ్మల్ని కుమారులు, కుమార్తెలుగా ప్రభా నువ్వు ఎంచుకునే దేవుడుగా ఉన్నావు ప్రభా. అవును ప్రభా, ఎందుకు పనికిరాని వారిని ప్రభా నువ్వు ఎంత గొప్ప ఆధిక్యతను ఇస్తున్నావు నాయనా తండ్రి. అయ్యా అవునైనా తన విశ్వాసాన్ని బట్టి తన జీవితంలో క్రియ చూడగలిగిందైనా. అయ్యా అల్ప విశ్వాసులంనైనా తండ్రి, అయ్యా మా అవిశ్వాసాన్ని బాగు చేయనైనా, అపనమ్మకం లేకుండా సహాయం దయచేయండి నాయనా తండ్రి. అయ్యా మీ వాక్యం ప్రభా వినువారు మాత్రమే కాక వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి నాయనా. అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి చేయండి నాయన తండ్రి. విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అని యూట్యూబ్ ఛానల్. అంతేకాదు ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యలో మీరు పాలు పంపులు పొందొచ్చు. డిస్క్రిప్షన్‌లో ఉన్న నంబర్స్ మీరు ఈ పరిచర్యలో పాలు పంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. థాంక్ యూ.